హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ ఏమొస్తున్నాయనేది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి విషయం. సో చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా. సో ఎటువంటి అప్డేట్ లేదు ప్రస్తుతానికైతే. అంటే కౌన్సిలింగ్ ఉంటుందా, రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందా, కట్ ఆఫ్ తగ్గుతుందా, ఈ మూడు క్వశ్చన్సే రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. సో వీటికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి మీ అందరికీ తెలుసు, మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒక పిటిషన్ గురించి మాట్లాడుకున్నాము. తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ తెలంగాణ హైకోర్టులో మనకి ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే మనకి ఈ అడ్మిషన్ క్లోజర్ డేట్ ఫిబ్రవరి 28 గా డిసైడ్ అయింది కదా. సో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా సీట్లు మిగిలిపోయాయి అని చెప్పేసి ఒక పిటిషన్ వేయడం జరిగింది. అదే పిటిషన్లో కొత్త రిజిస్ట్రేషన్ కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. అయితే తెలంగాణలో హైకోర్టులో వేసినటువంటి పిటిషను దానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పిందనంటే ఇదే విషయం, అంటే కట్ ఆఫ్ తగ్గించడం గురించి ఇంకా వేరే కొన్ని విషయాలు, అదే ఈ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ ఆల్రెడీ ఫైల్ చేయడం జరిగింది కదా. సో వాటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి డిసైడ్ చేద్దాము, లేదా ఆ జడ్జిమెంట్నే తీసుకుందాం అన్న ఉద్దేశంతో మనకి మార్చి 26కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఇంతకుముందు కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయినా కూడా, అంటే డేట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు, అంటే కర్ణాటక, మహారాష్ట్ర లాంటి కొన్ని స్టేట్స్లో సీట్స్ మిగిలిపోయాయి. మనలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో మిగిలిపోయాయి సీట్స్. అదేవిధంగా వేరే స్టేట్స్లో కూడా మిగిలిపోయాయి. వాళ్ళు కూడా ఆ స్టేట్స్కి సంబంధించిన హైకోర్టుని సంప్రదిస్తే వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అలా వాళ్ళు ఏదో కొంత కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంతవరకు, అంటే ఇప్పుడు డేటు రాకముందే కూడా, అంటే క్లోజర్ డేట్ అయిపోకముందే కూడా ఎన్ఎంసీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ అయినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎక్స్టెండ్ చేయలేదు అని ఇక్కడ మనకి వీళ్ళు దీంట్లో చెప్పడం జరిగిందనమాట పిటిషన్లో. అయితే ఇదే విషయం పైన, అంటే ఇప్పుడు 26వ తారీఖు పోస్ట్పోన్ చేసినందువల్ల మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అని అంటే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సంబంధించి మన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఏదైతే ఉన్నాయో రెండు, వీళ్ళు ఇద్దరు కలిసేసి మనకి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందనమాట. సో ఆ పిటిషన్ మొన్న 17th రోజు ఫైల్ చేశారు. దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను. ముందు ఇది హైకోర్టులో వేసిన అటువంటి పిటిషన్. ఇది లిస్టింగ్ డేట్ వచ్చేసి 26 మార్చి 2026కి పోస్ట్పోన్ చేశారు. అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించి మనకి టెంటేటివ్లీ కేస్ మే బీ లిస్టెడ్ ఆన్ 23rd, అంటే మండే అనమాట. ఇప్పుడు రేపు సండే కదా, ఎల్లుండి మండే రోజు లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మరి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది, జడ్మెంట్ వస్తుంది అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఒక చిన్న న్యూస్ కూడా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఒకసారి అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీకి గడువు పెంచండి అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ, తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు. ఎన్ఎంసీకి నోటీసులు జారీ, తదుపరి విచారణ సోమవారానికి వాయిదా. సో ఇది హెడ్డింగ్ అనమాట. సో అయితే డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీకి మరింత సమయం ఇవ్వాలని ప్రైవేటు వైద్య కళాశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సిలింగ్ ఫిబ్రవరి 28తో ముగిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 235, తెలంగాణలో 377 సీట్లు మిగిలిపోయాయి. వీటిని భర్తీ చేయడానికి గడువు పొడిగించాలని కోరాయి. శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధ్యలతో కూడిన ధర్మాసనం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అదే 23rdకి పోస్ట్పోన్ చేసిందనమాట. సో అంతకుముందు పిటిషనర్ల తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆయన ఏమన్నారంటే, పీజీ సీట్ల భర్తీకి గడువును పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని తాము తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఇదే విషయంలో పర్సంటైల్ తగ్గించే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున అందులో ఉత్తర్వులు
వెలువడే వరకు వేచి చూడాలని చెప్పిందన్నారు. ఇందాక చెప్పాను కదా. సో అంటే సుప్రీంకోర్టులో ఇదే పర్సంటైల్ తగ్గించే విషయంలో పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి అది వచ్చేంత వరకు, దాని జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పేసి చెప్పిందన్నారు. అయితే ఇక్కడ తాము పర్సంటైల్ తగ్గింపు కోరడం లేదని, ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు, సో మాకు పర్సంటైల్ తగ్గించడం కాదు ఇక్కడ కావాల్సింది, ఓన్లీ సీట్ల భర్తీకి గడువును మాత్రమే పెంచాలి. ఫిబ్రవరి 28వ తారీఖు ఏదైతే కట్ ఆఫ్ డేట్గా పెట్టారో దాన్ని ఎక్స్టెండ్ చేసి మాకు ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి చాలు అనేసి అంటున్నారనమాట. సో పెంచాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కళాశాలల్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని. ఓకే, జస్ట్ గడువు ముగిసిపోయిందన్న కారణంతో వారికి అవకాశం కల్పించడం లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ గడువును పెంచాలని ఫిబ్రవరి 28కి ముందే కాలేజీ యాజమాన్యాలు ఎన్ఎంసీకి విజ్ఞప్తి చేసినా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇదే పరిస్థితి కర్ణాటక, మహారాష్ట్రల్లో తలెత్తినప్పుడు అక్కడి హైకోర్టులు గడువు పెంచాయని, ఆ ఉత్తర్వులను ఎన్ఎంసీ సుప్రీంకోర్టులో సవాలు చేయలేదని గుర్తు చేశారు. సో ఇక్కడ చూడండి, కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా ఇదే పరిస్థితి ఉంటే ఆ హైకోర్టులు వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులు గడువు పెంచాయంట, ఎక్స్టెండ్ చేశాయి, వాళ్ళకి ఎక్స్టెండ్ చేశాయి. కానీ మరి వాటిని ఎన్ఎంసీ సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదనంట. మరి ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పిఎస్ నరసింహ ఈ రెండు ఎస్ఎల్పీలను నేషనల్ మెడికల్ కమిషన్ న్యాయవాదులకు అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. సో ఇది మనకి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో మండే రోజు ఈ సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఈ పిటిషన్లు. సో దీనికి సంబంధించి మరి మండే రోజు ఎటువంటి జడ్జిమెంట్, ఫైనల్ అవుట్కమ్ వస్తుందా లేకపోతే మళ్ళీ పెండింగ్ పడుతుందా అనేది తెలియదు. చూద్దాం మరి ఏమవుతుందో. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు మీద డిపెండ్ అయ్యి మనము అవుట్కమ్ని బట్టి చూద్దాం అన్నట్టుగా వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఫైనల్గా మనకి ఇప్పుడు ఇదేంటంటే, సుప్రీంకోర్టులో ఏదైతే ఈ రెండు పిటిషన్లు వేశారో ఈ పిటిషన్లకు సంబంధించిన అవుట్కమ్ వచ్చిన తర్వాతనే ఫైనల్గా డిసైడ్ అవుతుంది. సో ఇంకొక రౌండ్ ఉంటుందా ఉండదా అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఉంటే దానికి మనకి ఇప్పుడు ఇది ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన పిటిషన్లు కాబట్టి ఇక్కడ గురించే మాట్లాడుకుందాము. ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడాలంటే ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో అన్ని స్టేట్స్లో ఒకవేళ సీట్లు మిగిలిపోయినట్లయితే మేబీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే అందరూ, సో ఆల్ ఇండియా కోటా కూడా ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ అదంతా ఏం లేదు, ఓన్లీ ఇప్పుడు ఇది పిటిషన్ ఎవరైతే వేశారో అంటే ఏపీ, తెలంగాణ స్టేట్స్ మాత్రమే వేశారు కాబట్టి వీళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అని అంటే మాత్రం ఒకవేళ ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంటుంది యాక్సెప్ట్ చేస్తే. దాంతోపాటు మరి కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియదు. ఇంతకుముందు మనకి ఏపీలో అయితే ఒకసారి అంటే మూడోసారి కూడా అంటే కట్ ఆఫ్ ఫస్ట్ టైం ఒకసారి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ స్టే వేకెన్సీ ముందు కూడా రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేశారు, అలో చేశారు. బట్ తెలంగాణలో మూడోసారి చేయలేదు, ఓన్లీ ఫస్ట్ టైం ఒకటి అండ్ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఒకసారి మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ అలో చేశారు. బట్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏ క్యాట్లో వస్తుందని బీ క్యాట్కి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు, ఎన్ఆర్ఐకి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసమైనా ఒకసారి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే వాళ్ళందరికీ ఈ సంవత్సరం సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా సీట్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. అదొకటి. తర్వాత ఇంకొకటి కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అనేది, అంటే ఓసీకి 7th పర్సెంటైల్ 103 మార్క్స్కు కట్ ఆఫ్ ఉంది కదా, సో దాన్ని కూడా తగ్గిస్తారా లేదా అనేది. సో ఇవన్నీ కూడా అంటే ఈ రిలేటెడ్ పిటిషన్స్ అన్నీ కూడా మరి మండే రోజు ఫైనల్ అవుతాయని అనుకుంటున్నాము. సో దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఈ ఇమ్మీడియట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేయడం కోసం మనం ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఫ్రీగానే, సో దానికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.